ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలు చూస్తున్న మీకు, మరి చూస్తున్న ప్రతి కుటుంబాలకును ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపను బట్టి యెషయా గ్రంథములో కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానించుకుందాం. 22వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాం. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను తోసివేయును. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ఈ పూట వాక్యములో నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. ఈ వాక్యములో మనం చూస్తే స్థితి, కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని దుఃఖములు, కొన్ని వేదనలు, కొన్ని భయాలు, కొన్ని పరిస్థితులు, ఇలాగ మనం చూస్తే లోకమంతా కూడా మహాశ్రమకాలములలో ఉన్నారు. ఈ శ్రమకాలములలో దేవుడు వాగ్దాన పూర్ణుడు, ఆయన వాగ్దానములు నెరవేర్చువాడు. ఈరోజు ఈ వాక్యము చేత నీవు ఏ స్థితిలో ఉన్నావు? కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? దుఃఖకరమైనటువంటి స్థితిలో ఉన్నావా? భయాందోళన మధ్యలో ఉన్నావా? అణగారిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావా? లేకపోతే ఎటూ తోచలేని స్థితిలో ఉన్నావా? దేవుని వాక్యం ఈరోజు చెప్తున్న మాట, నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. ఆ స్థితి నుంచి దేవుడు తప్పిస్తానని చెప్తున్నాడు. చూద్దాం. అపోస్తుల కార్యములలో 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేశాను, మరియు ఆయన నేను యెషయా కుమారుడగు దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. చూడండి, తర్వాత అతనును తొలగించి దావీదుని రాజుగా ఏర్పాటు చేశాడు. కారణము, దావీదు దేవునికి ఇష్టానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని చెప్పాను. ఈ వాక్యములో కూడా వాస్తవానికి సౌలు మొదటిగా రాజు. సౌలు దావీదు మీద విరుచుకుపడిన దినాలు ఉన్నాయి. సౌలు అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో దావీదుని చంపాలని చూసినటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. ఎన్ని స్థితులు వచ్చినా దావీదుకు ఉన్నటువంటి స్థితి ఏంటో తెలుసండి? దేవుడి మీద ఆనుకుంటమే ఆయన పరిస్థితి. దేవుడే నాకు దిక్కు అనేటువంటి పరిస్థితుల్లో దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నటువంటి దావీదుని మనం గమనించినట్లయితే, అతనికి కలిగిన భయములో నుండి, అతనికి కలిగిన శోధనలో నుండి దేవుడు తప్పించి ఆ రాజుకు బదులుగా ఇక్కడ మనం చూస్తే దావీదుని రాజుగా నియమించినట్లుగా ఆ స్థితి నుండి నేను నిన్ను తొలగించానని, ఎందుకంటే ఇతడు నాకు ఇష్టానుసారుడని వాక్యం చెప్తున్న మాట. చూడండి, మొదటి సమూయేలు గ్రంథములో కూడా మనం చూస్తే 8వ అధ్యాయము 10వ వచనాన్ని మొదటగా చదువుతున్నాం. సమూయేలు తన రాజును అడిగిన జనులకు యెహోవా మాటలు వినిపించి, ఇలాగూ చెప్పిన మిమ్మలను ఏలుబోవు రాజు ఎట్టువాడగునో
అతడు మీ కుమారులు పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుకొనుటకును వారిని ఉంచుకొనెను. కొందరు తన రథముల ముందల పరిగెత్తెను. ఒకటి మీరు గమనించాలి, ఇక్కడ వాస్తవానికి అప్పటి వరకు సమూయేలు ప్రవక్త చేతిలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలంతా. ఈయన న్యాయాధిపతిగా ఉన్నాడు. వాళ్ళకి న్యాయాధిపతులుగా ఉన్నటువంటి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో సమూయేలు చెప్తున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలకి రాజు కావాలంట. ఏంటి స్థితి ఏంటి, వీళ్ళకి ఎన్నో చేసాం మనం అని అన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు మనం చూస్తే, ఇదిగో వాక్యములో రాయబడినటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యములో సమూయేలు వాళ్ళతో నువ్వు చెప్పు, వాక్యములో నిన్ను ఏలుబోతున్నటువంటి రాజు వాక్యములో చెబుతున్నటువంటి విషయములో అతడు మీ పిల్లలను ఏలుబడి చేస్తాడు, మీ పిల్లల్ని ఏలుబడి చేస్తాడు. రెండవదిగా మీరు గమనించాలి, అతను రథములు తోలటానికి ఉంచుకుంటాడు, అతను రథాల ముందు పరిగెట్టుకుంటానికి ఉంచుతాడు మీ యవనస్తుల్ని. ఇంకా చెప్పాలంటే 12లో కూడా మనం చదివితే, మరియు అతడు వారి తన సేనలలో, మరి రాయబడిన మాటలు 8వ అధ్యాయం 15వ వచనం, త్వరగా చదవాల. 12, మరియు అతడు వారిని తన సేనలలో సైనాధిపతులుగాను, ఇదిగో ప్రస్తుత శతాధిపతులుగాను నియమించను. తన భూలోకములలో, భూమి మీద తమ భూమిలు దున్నట్టుకును, వాటిని ఇదిగో పంటను కాసినటువంటి వాటి యొక్క ఆ పంటను, వాటిని యొక్క సామర్థ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ రాజు మీ యొద్ద నుండి తీసుకొని పోతాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ, చదువు 12వ వచనం. మరియు అతడు వారు తన సైన్యములలోను సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను నియమించను. తన భూమిలోను దున్నుటకును, వాటి పంటను కోయుటకును, తన యుద్ధములతోను తన రథములతోను సామానులను చేయుటకును వారిని ఏర్పరుచుకుంటాడు. మీ కుమార్తెలను భక్షక వీరులను, రొట్టెలు కాల్చేవారునుగాను వారు పెట్టుకుంటారు. ఇదిగో మీకు కావలసిన రాజు చేసే పని ఇది. మీ పిల్లల స్థితి ఎలాగైపోద్ది కాబట్టి ఆ విషయము చెప్పు. సమూయేలు ప్రవర్తతో దేవుడు చెప్తున్నాడు, ఒక పక్క మీ పిల్లలు వారికి బానిసత్వంగా పని చేయాలి, మీరు మంచి పంట పండిస్తే ఆ పంట వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు, వాళ్ళ రథాలకి మీరు కాపలా కాయాలి, వాళ్ళ రథముల ముందు మీరు పరిగెత్తాలి మీ పిల్లలు అని ఎన్నో విధాలుగా ఈ స్థితి కలుగుద్దని అంటే వాక్యం చెప్తున్న మాట 14లో కూడా ఉంటుంది. మీ పొలములోను, మీ ద్రాక్ష తోటలోను, ఒలీవల తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చెను అని రాయబడింది. తన సేవకులకి ఇచ్చేస్తారంట. ఈ స్థితి కలుగుద్ది. 15లో కూడా మనం చదువుతున్నటువంటి మాటలు, పంటలోను 10వ భాగము తీసుకొని ఇదిగో వారి యొక్క పరిచారకులు చేసేటువంటి ప్రతి విషయములో వారు సేవకులకు ఇవ్వవలెనని వాక్యము సెలవిస్తున్నటువంటి విషయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలోకి వెళ్ళిపోతారో అనే విషయం ప్రభు చెప్తున్నాడు. అయినా కానీ మాకు రాజు కావాలన్నారు, అయినా కానీ మమ్మల్ని ఏలటానికి రాజు కావాలని నియమించుకున్నారు వాక్యం చెప్తున్నటువంటి విషయంలో. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నీ స్థితి నుండి నేను తొలగించాలి,
నీ స్థితి నుండి తొలగించబడాలంటే ఒక్కటే, నిర్గమకాండములో 23వ అధ్యాయము 25వ వచనములో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించను, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. ఏ స్థితిలో ఉన్నావు? ఒకటేమో పిల్లల ద్వారా సమాధానం లేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి పైభాగంలో కొన్ని విషయాల్లో మనం చదువుకున్నట్లయితే వాళ్ళు కొన్ని పరిస్థితుల మధ్యలో ఉండగా ఆ స్థితిలో నుంచి మార్చినట్లుగా రాయబడింది. ఇక్కడ కూడా మనం చూస్తే యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నేను నీ మధ్యలో నుండి రోగాన్ని తొలగిస్తాను. చాలా జాగ్రత్తగా, రోగములను భరించలేనటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆ రోగకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని నీ యొద్ద నుండి తొలగిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడంటే నువ్వు ఎవరిని సేవించాలంట? దేవుణ్ణి సేవించు, దేవుని వాక్యాన్ని సేవించు. ఎవరిని సేవిస్తున్నావు? లోకములో, లోకపు తలంపుల్లో ఓ ఘనులైన వారు, ఓ గొప్పవారు, లేకపోతే ప్రధానులు అనేటువంటి విషయములో ఎంతో వారిని ఏదో విషయములు నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ఖచ్చితంగా నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. ఆయన సేవించినట్లయితే మీ మధ్యలో నుండి ఆ రోగమును నేను తీసివేస్తాను. ద్వితీయోపదేశకాండములో 7వ అధ్యాయము 15వ వచనములో ఉంటుంది ఒక మాట, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, ఇదిగో నీవెరగని ఐగుప్తులోను కఠినమైనటువంటి క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను దూషించు వారి మీద వాటిని పంపించదనని చెప్తున్నాడు. ఇక్కడ చెబుతున్న మాట, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములు ఆ స్థితి నుండి తీసేస్తాడు, ఆ స్థితి నుండి తీసేస్తాడు, ఆ స్థితి నుండి తీసేస్తాడు. ఎప్పుడనంటే ఆయన కట్టడాలు, ఆయన విధులు, ఆయన సేవించటంలో. ఈరోజు చెప్తున్న మాట, ఏ స్థితిలో ఉన్నావో నీవు ఆ స్థితి నుండి తొలగించగలిగిన, రోగము కలిగిన, సర్వరోగములు కలిగిన స్థితి, కృంగిపోయినటువంటి స్థితి, ఏమి ఇలాగ అయిపోయింది, ఎందుకు ఇలాగ అయిపోయింది అనే స్థితిలో ఉన్నావా, ఆ స్థితిని తొలగిస్తాడు. నిన్ను కాదు, ఆ స్థితిని తొలగించి నిన్ను క్షేమకరంగా దేవుడు దీవించగలిగిన వాడు, దీవెనకరంగా మార్చగలిగిన వాడు. యేసు ప్రభువుని గురించి రాయబడినటువంటి మాటలు మీరు గమనించినట్లయితే ప్రియులరా, వాక్యం చెప్తున్న మాట మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 16వ వచనములో మనం చదువుతాం, ఆయన వారినందరినీ స్వస్థపరిచి తాను ప్రసిద్ధి వందినని వారికి ఆజ్ఞాపించను. ఎవరు వచ్చారో యేసుక్రీస్తు దగ్గరికి, ఎవరైతే ప్రభు నద్దకు వచ్చి విశ్వాసంతో వచ్చారో వారి స్థితులన్నిటిని కూడా స్వస్థపరిచాడు, వాళ్ళ స్థితిగతులన్నీ మార్చాడు ఆయన. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నీ స్థితి నుండి నేను తొలగిస్తాను. ఏ స్థితిలో ఉన్నావు? కృంగిపోయే స్థితిలో ఉన్నావా? బలహీన స్థితిలో ఉన్నావా? నీ పిల్లలు నీ మాట వినలేనటువంటి కొన్ని పరిస్థితుల్లో ఉన్నావా? లేదా రోగము కలిగిన స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలోనైనా సర్వ రోగముల నుండి ఆయన నీ యొద్ద నుండి తొలగిస్తాడు. ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ప్రభువుని తెలుసుకొని నీ స్థితి ప్రభువుకు అప్పగించు. అయా, నీ కట్టడాలు, నీ ఆజ్ఞలు, నీ విధులు నేను గైకొని అనుసరించే స్థితిలోనికి, నిన్ను సేవించే విషయంలో, అన్ని విషయములో నేను జాగరూకులై ఉండాలని దేవుడితో తీర్మానం చేసుకో. ఆ స్థితి నుండి దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, నీకున్న ప్రతి పరిస్థితులన్నిటి నుంచి మార్చి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగో నేను ఉదయకాలము ఏ స్థితిలో ఉన్నారో నీ స్థితి నుండి నేను నిన్ను తొలగిస్తానని చెప్తున్నావు.
ఇదిగోనైనా మరి ఏ స్థితిలో కృంగిపోయారేమో, అనగారిపోయారేమో, భయముతో ఆందోళనతో ఉన్నారేమో, రోగాన బారిన పడినటువంటి అనుభవాలలో ఉన్నారేమో. ఆ స్థితిలో నుంచి లేవనెత్తమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.